ఏంటి అని, ఆ ఎల్నినో ప్రభావంతో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు ఏంటి, భవిష్యత్తులో మన ప్రణాళిక ఎలా ఉండాలి, ప్రస్తుతం ఉన్న ఖరీఫ్ సీజన్లో పంటల ప్రణాళికపైన రైతులు ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి, ఎలాంటి జాగ్రత్త వహించాలి అన్న అంశం పైన మనము ఇప్పుడు మాట్లాడుకుందామండి. ఎల్నినో అనేది ఏంటంటే తూర్పు మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ఆ ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడం వల్ల ఏర్పడే ఒక సముద్ర సహజ ప్రక్రియ ఇది. ఈ కారణంగా ప్రపంచ వాతావరణ వ్యవస్థ మొత్తం కూడా ప్రభావితం చేస్తుంది ఈ ఎల్నినో అనేది. కాబట్టి ప్రపంచంలో ఎన్నో దగ్గరలో కొన్ని చోట్ల అధిక వర్షపాతము, తుఫానులు, వరదలు, మరికొన్ని చోట్ల లోటు వర్షపాతము, కరువులు, అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు, నీటి వనరులపైన ప్రభావము, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా వెరసి మొత్తంగా వివిధ దేశాలపైన ఆహార భద్రత పైన గణనీయమైన ప్రభావం చూపిస్తుందండి ఈ ఎల్నినో. సాధారణంగా కొన్ని సంవత్సరాలలో ఎల్నినో ఏర్పడి అది బలహీనంగా, మధ్యస్థంగా, బలమైనదిగా ఉన్నప్పటికీ కూడా హిందూ మహాసముద్రంలో ఏర్పడే ఇండియన్ ఓషన్ డైపోల్ అన్న దాని మూలంగా భారతదేశం పైన ఈ ప్రభావం కొంచెం తగ్గి సాధారణ వర్షపాతం సంభవించిన సంవత్సరాలు అనేకంగా ఉన్నప్పటికీ కూడా ఒక్కోసారి లోటు వర్షపాతం సంభవించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ 2026వ సంవత్సరము జాతీయ, అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా కొంత ఎక్కువ తీవ్రత కలిగిన ఎల్నినోగా పరిగణిస్తూ సూపర్ ఎల్నినోగా దీన్ని పిలుస్తున్న నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు లేదా మన భారత వాతావరణ సంస్థ కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి ముందస్తు సూచనలు జారీ చేశారండి. ఇదేంటంటే ఏప్రిల్లోను, మే నెలలో జారీ చేసిన దాన్ని బట్టి మనకు ఈ ఖరీఫ్ సీజన్లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా సాధారణం కంటే కొంత తక్కువ వర్షపాతం సంభవించే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు కొంత అధికంగా సాధారణం కంటే నమోదయ్యే అవకాశం ఉందని, ఉక్కపోత, వేడి గాలులు ఇలాంటి ప్రభావం ఉంటుందని మనకు తెలియజేశారు. దీని మూలంగా ఏంటంటే ఈ ఎల్నినో 2026 గురించి ఈ భారత వాతావరణ సంస్థ ఇచ్చిన ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో వర్షపాతము ఓవరాల్గా అంటే మనం చూసుకున్నట్టయితే ముందు సంవత్సరాలలాగా కాకుండా కొంత సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. కొంత ఉష్ణోగ్రతలు ఇప్పుడు మనము అనుభవిస్తున్నట్టుగా సమ్మర్ వంటి వేడి ఎక్కువగా ఉన్నటువంటి దినాలు కంటిన్యూ అవుతున్నాయి. జూన్, జూలై మాసం వచ్చినప్పటికీ కూడా ఈ జూన్, జూలైలో కూడా ఎక్కువ టెంపరేచర్స్ రికార్డ్ అవుతూ వర్షము లేకొని సీజన్స్ మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ ఉష్ణోగ్రతలు, వేడి గాలులు ఎక్కువగా సాధారణం కంటే ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి రైతులు ప్రస్తుతం ఉన్నటువంటి ఖరీఫ్ సీజన్ పైన కొంత అప్రమత్తత కలిగి పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అసహజ వాతావరణ పరిస్థితులు మనకు వచ్చినప్పుడు వాటిని అధిగమించుకుని పంటలను సంరక్షించుకునే దిశగా మన పంటల ప్రణాళిక లేదంటే మనం సాగు పద్ధతుల్లో కొంత మార్పులు, చేర్పులు ఇలాంటివి చేపట్టి కొంత విజ్ఞత కలిగి వాతావరణాన్ని గమనిస్తూ వ్యవసాయం కనుక చేసుకున్నట్లయితే కొంతవరకు మనం పంటలను ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి కాపాడుకొని కొంత సుస్థిర దిగుబడులు సాధించేదానికి మనకు అవకాశం ఉంటుందండి. మామూలుగా మనం చూసుకున్నట్లయితే సీజన్ మొత్తం ఖరీఫ్ సీజన్ మంచి వర్షాలు పడి సాధారణ వర్షాలు పడ్డప్పుడు ఉన్న పంటల స్థానంలో అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నప్పుడు, అసాధారణ వాతావరణ పరిస్థితులతో పాటు ఎలాంటి పరిస్థితులు కూడా సాగుకు అనుకూలించినప్పుడు ఇలాంటి వాతావరణ వైపరీత్యాలను ఎదుర్కోవటానికి మనం వేసుకునే పంటల్ని ప్రత్యామ్నాయ పంటలు అంటారండి. మామూలుగా సీజన్ కనుక మనకు మంచిగా ఉండి వర్షపాతం మనకు సాధారణ వర్షపాతమే నమోదైనప్పుడు మనం అన్ని రకాలైనటువంటి నీటి వసతి కింద పండే పంటలు, ఆరుతడి పంటలు, అదేవిధంగా వర్షాధార పంటలు అన్ని కూడా మనము సాగు చేసుకుంటాము. అలా అయితే మనకు నీటి లభ్యత ఎక్కువగా ఉన్నప్పుడు అలాంటి పంటలన్నీ కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అయితే మన నేలలు ఎలా రకాలు ఉన్నాయి, మన నేల రకం ఏంటి, మన వర్షపాత లభ్యత గతంలో ఎలా ఉంది, నీటి అనుకూలత ఏదైనా మనకు కష్ట పరిస్థితి పంట మధ్యలో వచ్చినప్పుడు దానికి ఏదైనా రక్షక తడులు ఇచ్చుకోవటానికి నీటి అనుకూలత లేదా రిసోర్సెస్ ఏమైనా మనకు దగ్గరలో ఉన్నాయా అని, పంట కాలాన్ని బట్టి మనం ఏ పంటలు వేసుకోవాలి,
ఎలాంటి రకాలు ఎంపిక చేసుకుంటే ఇలాంటి గడ్డు పరిస్థితులు, ఎల్నినో వంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలాంటి అనిశ్చిత పరిస్థితినైనా ఆ పంట తట్టుకొని ఉంటుంది అని మనం ఆలోచించుకుంటూ, ఇలా ఎదుర్కోవటానికి, ఇలాంటి కష్ట పరిస్థితులు తట్టుకోవటానికి రూపొందించుకునే ముందస్తు పద్ధతులు కానివ్వండి, ప్రణాళికలు కానివ్వండి, అన్నిటినీ కలిపి మనం సమగ్రంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అని పిలుస్తాము. అయితే ఈ ప్రత్యామ్నాయ పంటలు ఎన్నుకునే ముందర లేదా సాధారణ పంటలు వేసుకున్నా కూడా ఒకవేళ ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆలోచించినప్పుడు కొంత ముందస్తుగా ఆయా ప్రాంతాల దీర్ఘకాలిక సగటు వర్షపాతం ఎలా ఉంది, బెట్ట పరిస్థితులు ఏ సమయంలో మనకు వచ్చేందుకు ఆస్కారం ఉంది, పంట పెరిగేందుకు అనువైన కాలం ఏది, మనకు ఆ సాధారణ పంటలు విత్తుకునే సమయం మనకు అనుకూలించినప్పుడు దానికి బదులుగా విత్తేటటువంటి రెండవ అనుకూలిత సమయం ఎప్పుడు అన్న పరిస్థితులన్నిటిపైన కూడా రైతు సోదరులు కొంత అవగాహన కలిగి ఉండాలండి. అనిశ్చిత వాతావరణ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఆహార ధాన్యాల కొరత ఏర్పడకుండా ఇలాంటి వాతావరణ మార్పులైనా కూడా తట్టుకొని దిగుబడి అందించేటటువంటి పంటలు, రకాలు, తర్వాత నీటి వినియోగ సామర్థ్యం పెంచే పద్ధతులు ఈ ప్రణాళికలో ప్రధాన భూమిక పోషిస్తాయండి. మామూలుగా మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి ఎల్నినో 2026 సంవత్సరంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో వ్యవసాయంలో ఎదురయ్యేందుకు మనకు అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అంశాలు ఏంటి అని కనుక మనం గమనించినట్లయితే మనకు వర్షపాతము అనిశ్చితి ఏర్పడే పరిస్థితి, ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి, పంట మధ్యలో ఏదైనా బెట్ట పరిస్థితులు ఏర్పడతాయి అన్న పరిస్థితులు కానివ్వండి, పంట చివరి దశలో మనకు ఏదైనా బెట్ట పరిస్థితి ఏర్పడుతుందా అలాంటి పరిస్థితులు కానివ్వండి, లేదా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయా, అధిక వేడి దినాలు వస్తాయా, ఇలాంటి పరిస్థితులన్నీ మనం గమనించాలండి. ఈ పరిస్థితుల్లో ఒక్కోసారి మనకు ఋతుపవనాలు ఆలస్యంగా మొదలవ్వచ్చు, మొదలైనా కూడా అస్థిరంగా ఉండొచ్చు, ముందుకు కదలకుండా అక్కడితో ఆగిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. తర్వాత సాధారణం కంటే కంపేర్ చేసి చూసుకున్నప్పుడు మనకు కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా ఉంటుంది. వర్షపాతాలు దినాలు ఖరీఫ్ సమయంలో మనకు 25 నుంచి 30 రోజుల్లో మనకు వర్షం పడాల్సిన దినాలు తగ్గి సరైన వర్షపాత విస్తరణ అన్నది లేకోకుండా పోవడం వల్ల కూడా పంటలు ఆయా దశలలో కొంత ఈ లోటు వర్షపాతానికి గురయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత పంట విత్తేదానికి కానివ్వండి, లేదా పంట మధ్యకాలంలో కూడా తగినంత తేమ లేకపోవడం వల్ల సకాలంలో మనం పంటలు విత్తుకోకపోవడం, ఒకవేళ విత్తుకున్నా కూడా సరైన తేమ లేనప్పుడు మొక్కలు ఎదుగుదల లేకపోవడం వంటి మనకు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అదేవిధంగా పంట మధ్యలో లేదా చివరి దశలో బెట్ట పరిస్థితులు నెలకొన్నప్పుడు మనం ఏం ప్రణాళిక తీసుకోవాలి, ఎలాంటి మందుల పిచికారీ చేపడితే మన పంటను మనం కాపాడుకోగలము అన్న అంశాల మీద కూడా రైతులు కొంత అవగాహన కలిగి ఉండాలి. ఆ తర్వాత మనకు తెలిసినట్లుగా ఈ అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు వీచే దినాలు కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అధిక నీటి అవసరత పంటలకు ఖచ్చితంగా ఏర్పడుతుంది. కాబట్టి మనకు మొక్కల ద్వారా లాస్ అయ్యేటటువంటి తేమ కానివ్వండి, నేలలో నుంచి లాస్ అయ్యేటటువంటి తేమ కానివ్వండి, వీటన్నిటి మూలంగా కూడా పంటలో కొంత ఎదుగుదల లోపించి మనకు గడ్డు పరిస్థితులు మన ముందర ఉన్నట్లుగా మనకు కనబడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వర్షపాతంలో వచ్చేటటువంటి ఇలాంటి సమస్యలు అన్నిటి మూలంగా కూడా కొంత